చాలా సందర్భాలలో. కానీ నేను ఒక మాట చెప్తున్నా ఇనురి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి అనకొండ అంటే తెలుసు కదా, పామండి. అది మనుషులను మింగుతుంది, జంతువులను దాని ఆహారం కోసం ఏది దానికి ఆకలిగా ఏది తింటుందో అవన్నీ మింగుతుంది. గట్లనే తెలంగాణలో కూడా 350 కోట్ల అనకొండ, కిలోకు పైగా బంగారు ఆభరణాలు ఇతర నగలు. సంగారెడ్డిలో 30 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాలు, హోటల్స్ వ్యాపార సంస్థలలో 50% వాటాలు, మొత్తం 12 చోట్ల సోదాలలో విస్తుపోయే అక్రమాస్తులు. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఆ కిషన్ డ్రైవర్ ఇల్లు, వామ్మో, కిషన్ డ్రైవర్ యొక్క ఇల్లే ఇంద్రభవనాన్ని తలపిస్తుందట. వారవ్వ, మరి ఆయన ఇల్లు తలపిస్తే ఈయన పరిస్థితి ఎట్లా? ఇగో ఈయన పేరు, అతడొక సాధారణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిటిసి, వేతనం నెలకు సుమారు 2 లక్షలు. కానీ అతని ఆస్తులు అక్షరాల 350 కోట్లపై మాట. అతని డ్రైవర్ వేతనం నెలకు 25,000 అతడి ఇల్లు ఒక ఇంద్రభవనమే. ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖలో డిటిసి విధులు నిర్వహిస్తున్న ఆ కిషన్ నాయక్ ఇళ్లపై అతను గతంలో పనిచేసిన ప్రదేశాలలో మంగళవారం ఏసీపీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. హైదరాబాద్, బోయిన్పల్లి, నిజామాబాద్, కంటేశ్వర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో జరిగిన ఏకకాలంలో జరిగిన విషయం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి నేనేమంటున్నా తెలంగాణ ప్రాంత ప్రజలారా అంటే, అధికారులు నేను ఫస్టే చెప్పిన, మొట్టమొదటిసారిగా చెప్పిన ఫస్ట్ వ్యవస్థ ఏమని చెప్పిన అంటే, ఫస్ట్ రైడ్ చేయాల్సింది పోలీస్ వ్యవస్థ శాఖలో ఉన్న చాలామంది. సో ఇంకా నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఆయన అధికారి కదా, పెద్ద సారు, ఈయన గొప్ప హోదా ఉన్న అది కదా అనేది ఒక్కసారి మీరు అనుకోవాలి. సో నేను అని భయపడతారు కదా, భయపడద్దు. వాళ్ళ మంచి అనేది ఇప్పుడు రూపం ఇట్లా కనబడుతుంది, దాని వెనక చీకటి మీకు తెలుసా, నా ఈపు నాకు కనబడుతుంది. అట్లనే వీళ్ళు మంచిగా బయటికి కనబడతారు, కానీ అక్కడ జరిగే విషయం మీకు కూడా తెలవాలి కదా. ఇన్ని పైసలు పొద్దుగాల నుండి రాత్రి దాకా, పొద్దుగాల 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి దినం రికామ్ లేకుండా 11 దాకా పనిచేస్తాం. ఓ కంటెంట్ క్రియేషన్, దాని ఎడిటింగ్, దానికి టైటిల్, దానికి సంబంధించిన తంబులు మా వాళ్ళతో అందరం కలిసి చేస్తాం. మాకేస్తా తిప్పి కొడితే జీతం వెళ్ళడానికే గగనాలు ఉంటాయి. మరి ఇన్ని 100 కోట్లు ఈయన ఏడా దుక్కి దున్నిండు, ఏడా వ్యవసాయం చేసిండు, ఏ కష్టం వచ్చింది? 350 కోట్లు ఎట్లా వచ్చినాయి? అప్పనంగా ప్రజల సొమ్ము రక్తం దాగినట్టు దాగిండి, ప్రజలను పీల్చుకొని తిన్నాడు అంతే. డైరెక్ట్ ఇంకేం నుండి సంపాదిస్తాడు ఆయన?